హే గాయ్స్, ఇప్పుడైతే నేను ప్లాజో కటింగ్ సింపుల్గా చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మార్నింగ్ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే దాంట్లో ఒక సిస్టర్ అడిగారు కటింగ్ కూడా చూపించండి సిస్టర్ అని. ఇప్పుడైతే చాలా ఈజీగా చూపిస్తాను. ఫస్ట్ 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. 2 మీటర్స్ క్లాత్ అయితే ఇక్కడ 2 ఇంచెస్ వరకు లెంత్ తీసుకోవాలి బెల్ట్ కోసం. అయితే ఇప్పుడు మనకు పిస్తా లెంత్ ఎంత ఉందో అంత చెక్ చేసుకొని మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో మార్కింగ్ వేసుకొని ఇక్కడ 1 ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ రౌండ్గా తీసుకోవాలి. ఆ తర్వాత మనము లెంత్ ఎంత కావాలో అంత లెంత్ పెట్టుకోవాలి. మనకు ఇది 38 సైజు ప్యాంట్ అన్నమాట. దీనికోసం అయితే 17 ఇంచెస్ వరకు మనము డీప్ పిస్తా కోసం అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఇలాగైతే ప్యాంటుకి కాళ్ళ దగ్గర అయితే చాలా వెడల్పుగా పెట్టుకుంటున్నాము. ఫుల్ లెంత్ అన్నమాట ఇది. అందుకు చాలా లూజ్గా ఉంది ఈ ప్లాజో అయితే. ఈ విధంగా అయితే మనకు 14.5 వరకు అయితే ఈ మార్కింగ్ అయితే ఇక్కడికి వరకు నేను వేసుకున్నాను. మనకు ఈజీగా ఇలా మీకు మార్కింగ్ వేసి చూపిస్తే చాలా ఈజీగా అర్థం అవుతుందని ఇలాగైతే మార్కింగ్ పెట్టుకున్నాను. చూడండి, చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పుడైతే ఈ ప్యాంట్ను కూడా మీకు దీని మీద వేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ వరకు లేదా 1.5 వరకు లోపలికి బయటికి మనం మార్కింగ్ చేసుకుంటే మనకు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మనకు ఇదే విధంగా వస్తుంది ప్యాంట్ అనేది స్టిచ్ చేసిన తర్వాత. ఇప్పుడైతే కటింగ్ ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనము ఈ షేప్ వేసినాం కదా, ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కూడా కట్ చేసేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా కట్ చేసి కుట్టి చూడండి. చాలా ఈజీ ప్యాంట్ అయితే ఇదైతే ప్లాజో ప్యాంటు. ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోండి. మనము కటింగ్ నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడైతే మనం కింద ఫోల్డింగ్ కోసం అయితే కొంచెం క్లాత్ వదిలేసాము. పైన ఫోల్డింగ్ కోసం కూడా మనకు 2 ఇంచెస్ వరకు వదిలేసాము. ఇక్కడైతే నేను 1.5 ఇంచ్ వరకు వదిలేసాను ఫోల్డింగ్ కోసం అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటే మనకు ఎగ్జాక్ట్గా ఎంత ఫోల్డింగ్ చేసుకోవాలనేది గుర్తుండిపోతుంది. చూడండి, ఇక్కడ నుంచి అయితే మనం ఫోల్డింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ముందు పైకి కూడా ఇలాగే పైనుంచి ఇక్కడైతే 2 ఇంచెస్ వరకు నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవాలని ఎగ్జాక్ట్గా మనకు మార్కింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకోండి. అంతే, ఇలా ఈజీగా మనం ప్లాజో ప్యాంట్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా కట్ చేసి కుట్టి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పైన అయితే మనం బెల్ట్ వేసుకుంటే, అంటే ఇప్పుడు మనం ఎలాస్టిక్ వేసుకుంటే ఇక్కడ నుంచి ఫోల్డింగ్ చేసేసి చాలా బాగా వస్తుంది ప్యాంటు. చాలా లూజ్గా చాలా సింపుల్గా ఉంటుంది. ఇదైతే ఫుల్ గేర్ ఉన్న ప్లాజో అండి, లూజ్ ప్లాజో ఇదైతే. ఈ విధంగా అయితే ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. అంటే ఇక్కడ కూడా ఒక ఖర్చు ఇస్తున్నాను, ఎందుకంటే ఇది ఫోల్డింగ్కి చాలా బాగా గుర్తుంటుంది. ఇక్కడ నుంచి మడిచి మనం కుడితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.